నెల్లూరు. బియ్యానికి చేపల పులుసుకే కాదు, ఆ ఊర్లో ఇంకో వ్యక్తి కూడా ఫేమస్, కనకరత్నం. వడ్డీ వ్యాపారం చేస్తా ఊర్లకు ఊర్లు, ఎకరాలకు ఎకరాలు సంపాదించేసింది. పరమ పిసినారు. వడ్డీ కసలవాడా, నా అప్పులోళ్ళందర్నీ సల్లంగా చూడవయ్యా. ఈమె భర్త నరసింహం, పేరులోనే సింహం. పాపం వంటింటి కుందేలు. కనకరత్నం తోబుట్టినోడు ఏకాంబరం, అతను తోడేలు. కనకరత్నం తల్లి పావలా శ్యామల. దొంగతనం ఈవిడి జబ్బు. కనకరత్నానికి 3 కొడుకులు. ఆ 7 కొనలోడి పేర్లే: పెద్దోడు తిరుపతి, రెండోవాడు గోవిందం, మూడోవాడు బాలాజీ. తిరుపతి తల్లికి కూడా చెప్పకుండా లక్కమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాంతో మిగిలిన 2 కొడుకులకి తను కుదుర్చిన పెళ్లే చేసి తీరాలని పట్టుబట్టింది. తను ఒకటి తెలిస్తే ఆ 7 కొనలోడు ఇంకోటి తెలిసినాడనే. మర్యాదగా నా సైకిల్ కి 2000 కట్టండా. మా అమ్మకి తగిన కోడలు ఈ పిల్ల. వాళ్ళంటూ గడితే ఈ పిల్ల మెళ్ళలోనే కట్టాలా. ఈ గీతా గోవిందంతో పాటు బాలాజీ కూడా పూరి ప్రేమలో పడిపోయినాడు. కాలక్రమేణా కనకంకి ఇలా ప్రేమ వ్యవహారం తెలిసిపోయింది. భాషాభిమానం, ప్రాంతాభిమానం ఎక్కువైన కనకం 60 పిల్లను కోడలుగా చేసుకునే దానికి సిద్ధంగా లేక తెలివిగా గౌతమికి గోవింద్తో పెళ్లి నిశ్చయం చేసింది. గోవింద్ ఫ్రెండ్ అయిన గౌతమి అతన్ని సపోర్ట్ చేస్తున్నట్టే నటించి అతన్ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసింది. కానీ తీరా పెళ్లి మండపంలో పోయేసరికి మనోడు గౌతమి మెడలో తాలి కట్టకుండా గీత మెడలో తాలి కట్టేసినాడు. కనకంకి ఏ మాత్రం ఇష్టం లేని 60 పిల్ల గీత ఇప్పుడు ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతా ఉన్నది. అమ్మాయి, కుడికాలతో ఆ కలసాన్ని నెట్టేసి లోపలికి అడుగుపెట్టు. లేదు, నేను కలసాన్ని తన్నను. ఏంటమ్మా, అది మన సాంప్రదాయం. కాలితో నెట్టేసిరా. లేదు మామ, అది మా ఆచారంలో లేదు. అది నేను చెయ్యను. చూసినావా దీని ఆచారాలు పట్టుకుని మన దగ్గర ఏలాడుతుంది. కోడలు ఇంటికి వస్తా ఉందంటే అది అడుగు పెట్టిన గాడ్నుంచి ఈ ఇంట్లో లక్ష్మీదేవి అలా దొర్లాడుతూ ఉంటదనే నమ్మకంతో కలశాన్ని కాలుతో నెట్టించి తీసుకొస్తారు. దీనికి మన కొంప బాగుపడేది ఇష్టం లేనట్టుంది. అయ్యో అత్తా, ఏందమ్మి ఈడికొచ్చి నీ ఆచారాలనే పట్టుకుని ఏలాడుతా ఉండవు? అయినా మేము మీకు ముందుగానే చెప్పినాం కదా అన్ని మా ఇష్ట ప్రకారమే చెయ్యాలని. అదంతా వదిలేసి మీ ఇష్టానికే చేసినారు. ఇప్పుడు నువ్వు ఇంట్లో అడుగు పెడతా ఉండవు. ఈ ఇంటి కోడలివి, ఇకనైనా బుద్ధిగా నడుచుకో. అది కాదత్తా, ఇది తప్పు. నేను చెయ్యను. మా ఆచారాన్ని తప్పు పడుతుండవా నువ్వు? దీనికి వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు గొప్ప, మనవి దిబ్బ. గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చిందంట. ఇంత లేదిది, ఇది మనకి చెప్పొస్తా ఉంది. బామ్మ, మీకు చెప్పేంత దాన్ని కాదు, కాని మా నమ్మకాలు మాకున్నాయి. నేను ఈ కలశాన్ని తన్నకపోవడానికి నా కారణాలు నాకున్నాయి. ఏంటమ్మా ఇది? ఎందుకు చిన్న విషయాన్ని ఇంత ఇది చేస్తున్నావు? లోపలికి రా, సంతోషంగా అడుగుపెట్టు. నేను అడుగు పెడతాను మామా, కాని కలశాన్ని మాత్రం నెట్టను. ఏంది గీత?
అరుణమ్మా, దాన్ని నా కొడుకు నుంచి దూరం చేయడానికి రెండో అవకాశం వచ్చిండది. కాని ఏం చెయ్యాలో పాలుపోక నీతో నా కొన్నేళ్లుగా మాట లేకపోగా నా ఆహాన్ని పక్కన పెట్టి నిన్ను పిలిపించిండా. నువ్వొచ్చి ఆ తతంగాలన్నీ ఆపి వాళ్ళిద్దరినీ ఏదో రకంగా శాశ్వతంగా దూరం చేస్తావనుకున్నా. కాని ఇప్పుడేమో నువ్వే దగ్గరుండి అన్ని తతంగాలు జరిపించి వాళ్ళిద్దరినీ ఒకటి చేసేదానికి నిన్ను పిలిపించినట్టయిపోయింది. ఇదేనా నువ్వు చేసేది? నేను కూడా చాలా నమ్మకాలు పెట్టుకునున్నా నువ్వు వస్తావు ఏదో అయిపోతది అని. కాని ఏమైంది? కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్టు అయిపోయింది. అవును, ఇదైతే మరీ దారుణం. మొత్తం సాంబార్ అంతా నన్ను ఎత్తినేసి తలంటినట్టుగా ఉంది. జీవితాంతం మేము ఆ సాంబార్ కంపు భరించాల్సిందేనా? నేను కూడా నా ఆహాన్ని పక్కన పెట్టి మన మధ్య ఎన్ని స్పర్ధలున్నా ఈ ఇంటికి తగని కోడలొకటొస్తే ఈ కొంప నాశనం అయిపోతుందని ఆలోచించే అన్ని చెడగొడదామని వచ్చినాను. వచ్చినాక నానా విధాలుగా ప్రయత్నం చేసినాను. కాని ఏం లాభం? ప్రయోజనమే లేకుండా పోయినది. ఆడపిల్లల తల్లిదండ్రులు కదా, భయపడి వెనకడుగు వేస్తారు, కాళ్ల పేరానికొస్తారు. ఆ తర్వాత వాళ్ళని మన కంట్రోల్లో పెట్టుకుని శాశ్వతంగా వాళ్ళని దూరం చేద్దాం అనుకున్నా. కాని ఏం లాభం? అదేమీ జరగల. అయినా నువ్వనుకునేంత చెడ్డోళ్లలా ఏమనిపించలేదు నాకు. అంటే నేనేనా దుర్మార్గురాల్ని? అయ్యో, ఆ మాట నేనెట్టా అంటాను? నువ్వు నీ కొడుకుల మీద చాలా ఆశలు ఆలోచనలు పెట్టుకొనుంటావు. అవన్నీ నెరవేరకపోయేసరికి నువ్విప్పుడు దాదాపుగా సగం పిచ్చిదానివే అయిపోయినావు. కాని నా మాట ఒకటి ఆలోకించు. ఆ గీత ఈ ఇంటికి తగిన కోడలు. నువ్వు దాన్ని ఒప్పుకొని అంగీకరిస్తేనే ఈ ఇల్లు బాగుంటాదని నేననుకుంటా ఉండాను. ఇది చెప్పేదానికైనా నువ్వు వచ్చిండావు? దాన్ని నా కోడ్లు అని నాతో చెప్పించేదానికా వచ్చిండావు? నేనేం ఒప్పించేది కాదు కనకం. నువ్వే ఒకసారి ఆలోచిస్తే ఒప్పుకుంటావు. ఒప్పుకోను. నేను చచ్చిపోయి నా శవం కింద పడే సమయంలో కూడా దాన్ని కోడలిగా ఒప్పుకోను. అది నాకు శత్రువుల తయారయ్యిండాది. అది మన మనిషి కాదు, మన భాష కాదు. నేనెప్పటికీ దాని కుటుంబాన్ని ఒప్పుకోలేను. కనకం, మన మనిషి కాదని నువ్వనుకుంటా ఉండావు. కులం ఎప్పుడు కూడు పెట్టదు. అది గుర్తు పెట్టుకుని సర్దుకుపో. ఆ సాంబార్ దాన్ని నా కోడలుగా ఒప్పుకోవాలనా? ఇంతకంటే నేను విషం దాగి చస్తే ఏమి? నువ్వెందుకే చావాలి? అసలు దాని గురించి నువ్వెందుకు చావాలి? ఆ సాంబారు అరుణమ్మ కూడా ఏదో మందు కలిపేసింది. ఇది కూడా మనకిట్ట అడ్డం తిరుగుతాదని అస్సలు అనుకోలే. మందులకి మాపులకి పడిపోయే శరీరం కాదులేనాది. నేను అర్థం చేసుకున్నాను కాబట్టే చెప్తా ఉండా. వచ్చిన 2 రోజులకే ఆ పిల్లేందో నాకు అర్థమైనది. కాని మీకర్థం కాలేదంటేనే నాకు ఆశ్చర్యంగా ఉండాది. అరుణమ్మా, చాలు. ఇంకొక్క మాట మాట్లాడబాక. నీకు నాకు ఉన్న పగని మనసులో పెట్టుకొని నువ్వు దాన్నెత్తినెక్కించుకుని నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చిండావు. కనకం, నీ మీద నాకు పగెందుకుంటాది? మన మధ్య ఎన్ని మనస్పర్ధలున్నా నిన్ను నేనెప్పుడు దూరం పెట్లా. అయినా నీ కోపమొస్తే తనామనా అని కూడా చూడవు. అహంతో దూరం అయిపోతా ఉంటావు. నాక్కూడా నీకున్నంత అహం ఉండాది కనకం. కాని అదన్ని చోట్ల పనికిరాదు. ఎదుటి మనుషులు న్యాయం ఉండాదనిపిస్తే నా అహాన్ని పక్కన పెట్టి కాసేపు ఆలోచిస్తాను. ఇప్పుడు కూడా నువ్వు పిలవంగానే మన మధ్యనున్న స్పర్ధలన్నీ పక్కన పెట్టేసి నువ్వు నా సొంత చెల్లెలివి కాకపోయినా తోడబుట్టిన దానివే అనుకొని పరిగెత్తుకొనొచ్చినాను. అది కూడా నీకు మంచి చెయ్యాలన్న ఉద్దేశంతోనే. అర్థం చేసుకో కనకం. చాలు. నువ్వు నాకు చేసిన మంచి చాలా బాగుంది. జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. నువ్వు కావాలనే దాన్ని నన్నెత్తి నృత్యేసిపోతా ఉంటావు. దాన్ని ఒప్పుకోను. దాని కుటుంబాన్ని ఎవ్వరిని వదలను. చూస్తా. అది నా కొడుకుని మాయ చేసి వల్లో వేసుకుండాది. నా మొగుడికి మాయ మాటలు చెప్పి ఆయన్ని కూడా బోల్తా కొట్టించండి. నా కొడుకు మొగుడు బోల్తా కొట్టినట్టు నేను పడ్ను. చూస్తా. దీన్నంత తేలిగ్గా వదలను. కొంతమందికి చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి పడితే అర్థమవుతుంది. నేను నీకు చెప్పి చూసినా నీకు అర్థం కాలా. బహుశా పడితేనే అర్థం అవుతుందనుకుంటా. నా పాఠం నీకు అర్థం కాలా. ఇంక నీ కోడలే నీకు గుణపాఠం చెప్పాలా. చెప్పించుకో.
రేయ్, ఆ పనాళ్ళకు పురమాయించారు కదా ఆ డెకరేషన్ అవన్నీ. నమస్కారం. రండి. రండి. కనకరత్నం వి అంకుల్ గారు వచ్చారు. బామర్దే రండి. మా గీతారా. అమ్మ గీత బిర్యానీ రా. మా వాళ్ళు వచ్చారు, రెండ్రా నడిపోడా. అబ్బా గీత అమ్మా. ఏం సెల్వమ్మా, అప్పగింతలైపోయినాయి కదా, ఇక 16 రోజుల పండక్కే తీసుకుపోవడానికి వస్తారనుకుంటే మీ కూతుర్ని చూడకుండా ఒక్క పూట కూడా ఉండలేకపోయినట్టుండారు. మా బిడ్డ పెళ్ళై అత్తారింటికి రాగానే జరగాల్సిన ముచ్చట్లన్నీ ఇక్కడ జరుగుతాయన్న నమ్మకం నాకు లేదు. అందుకే వచ్చాను. అనుకున్నట్టు అన్ని ముచ్చట్లు జరిగిండాయి కదా, ఇంకా ఏమేడ్చినాయి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి రాగానే ఏం చేయాలో అత్తగారికి తెలిసుండాలి. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుండాలా? ఏర్పాట్లు చేసినట్టు లేదు. మాకు వ్రతాలు అవి పట్టింపులేం లేవు గాని పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పాలు పండు తినిపించాలి. మీరా పని చేసినారా? మీ అరవ పద్ధతులని ఈడ చేయడానికి మేమేం అరవోళ్ళం కాదు. అమ్మా, మాకిప్పుడు మీతో వాదించే ఓపిక కానీ గొడవ పడాలనే ఆలోచన కానీ లేదు. మీకు చేతులెత్తి మొక్కుతా, నా బిడ్డ జీవితం నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ప్రతిదానికి ఏదో ఒక మాటని బాధ పెట్టకండి. ఏందయ్యా మీరు బాధపడకూడదు కానీ మేము బాధపడుతూ ఉండాలా? నా చెల్లెలు కన్న కొడుకయ్యేవాడు తల్లి మాట కదా నీ కూతురు పెళ్లి చేసుకున్నాడు, దానికి నా చెల్లెలు ఎంత బాధపడుతూ ఉండాలా? మావా, నువ్వు మాటకు ముందో తూరి వెనకో తూరి ఈ మాట అనేది ఏం బాలా. అమ్మ మనసు కూడా మీరే పాడు చేస్తున్నారు. ఏంద్రుడు అనేది నేను పాడు చేస్తున్నానా? చూసా చాలా మాట మాట్లాడుతున్నాడు అంటాడు. ఎందుకండో ఈడు చేసే తప్పుల్ని పక్కోడి మీదకేసి ఎన్నైనా అంటాడో. అమ్మా, మీకు చేతులెత్తి దండం పెడతాను. దయచేసి గొడవలొద్దు. పెళ్ళైన వాళ్ళని కొంచెం మనశ్శాంతిగాను ప్రశాంతంగాను బతకనిద్దాం. మా మనశ్శాంతిని సర్వనాశనం చేసిండారు కదా, ఇప్పుడెన్నైనా చెప్తారు. చూడండి, మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇదెక్కడ ఆగదు. వాళ్ళకి చేయాల్సిన ముచ్చట్లు చేద్దాం. అన్నీ మీ ఇష్టానికి చేసి ఇంకా నా కడుపు రగల్చకండి. నా బిడ్డ నాకు కాకుండా చేసేసిండారు. కనకం, ఏందిది? నీ కొడుకు కొత్త కాపురం మొదలు పెట్టేటప్పుడు నువ్విట్ట కళ్ళనీళ్లు పెట్టుకుంటే వాడెట్టా సంతోషంగా ఉంటాడు? ఆడి దీంతో సంతోషంగా ఉండలేడు. ఆడి జీవితం పాడైపోయింది. అందుకే ఏడిచస్తుండా. అది మీకు అర్థం కావట్లేదు. నేను గీతతో బానే ఉన్నానమ్మా, నువ్వెందుకు మా లేనిపోనివని అనుకుంటున్నావా? రేయ్, ఈ మాయలాడి నిన్ను బాగా మాయ చేసిండదురా. దయచేసి నా కూతురు గురించి మాట్లాడబాకండి. అమ్మా, దయచేసి ముందు మీరు మాట్లాడబాకండి. మీరు ప్రతిదానికి సమాధానం చెప్తూ ఉండడం నాకేం నచ్చలేదు. అత్తా, మీ మనసు నొప్పించుంటే మమ్మల్ని క్షమించండి. అంతే తప్ప మీరు నా గురించి మీ అబ్బాయిని అనొద్దు. మీకేమైనా కోపం ఉంటే నన్ను అనండి. ఏ నటిస్తుండావే గీతా, పెద్దవాళ్లు కోపంగా ఉన్నప్పుడు సమాధానాలిస్తూ కూర్చోకూడదు. అది పద్ధతి కాదమ్మా. సెల్వి, ముందు ఇంకొక మాట మాట్లాడకుండా చెయ్యదలుచుకున్నది సైలెంట్గా చెయ్యండి. గీత, నువ్వు మీ ఆయన అటు కూర్చోండి. అమ్మ గీత, రా ఇటు కూర్చో. పెళ్లి కొడుక్కి మొట్టమొదటిసారిగా పచ్చి ఆవు పాలల్లో అరటిపండు ముంచి తినిపిస్తాం. ఇదేంద్రా నాయనా,
మనకి పాల వాసన అంటేనే వాంతి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలరా స్వామి? వాళ్ళు పాలు పళ్ళు తింటా ఉండరు, మనం ఎప్పుడు తింటామో? ఎప్పుడు పండు. నోరు మూసుకుని గమ్మునే ఉండు. తిను బాబు. ఏమిరా, నీ చిన్నప్పటినుంచి పాలు తాగు ఆరోగ్యానికి మంచిదని కాచిన పాలు తీసుకొచ్చిస్తేనే గుక్క కూడా తాక్కుండా పాలు చూస్తేనే వాంతి చేసుకునేటోడివి. ఈ రోజు మీ అత్తగారు పెడితే మాత్రం కిక్కురు మనకుండా తింటా ఉండావా? ఆ పచ్చి పాలతో ఆ పండు ఎట్ట తింటాండావురా? దీంతోనే తెలిసిపోయిందిరా నువ్వు వాళ్ళకి ఎంత వశమైపోయి ఉండవునని. లేదమ్మా, ఇదేదో బానే ఉండదమ్మా. ఉంటాది ఉంటాది, బాగానే ఉంటాది, ఎందుకుండదు? పూరి, మీ సెల్లెలకి మరిదికి పెట్టమ్మా. ఎంతసేపు ఏమరుస్తావునన్నా? తినండిరా, పాలు పళ్ళు మీరే తినండి, నా కడుపు కాలుతో ఉండేడా. అమ్మ లక్కమంబ, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ తినిపించాలి. నువ్వు తినిపించమ్మా వాళ్ళకి. ఏంది ఈ ఇంటి కోడల్ని తినిపించమంటుండావు? న్యాయంగా అయితే పిల్ల అత్తగారు కదా తినిపించాలి. న్యాయంగా అయితే అదే చేయాలి. ఇప్పుడు నేను ఆవిడ గారికి చెప్తే వింటారా? మళ్ళీ దానికో రాద్ధాంతం జరుగుతుంది. ఆవిడెలాగూ చేయదు. చచ్చిన పని నేను చేయను. చెప్పినాను కదా. సరే, ఆ గోవింద్కి నేను కూడా అమ్మనే, నేనే తినిపిస్తాను. వాంతి వచ్చినట్టు ఉన్నది. నువ్వు అంత పెద్ద ముక్క దుంచి పాలల్లో ముంచో, కొంచెం పెట్టు చాలు. అదంతా ఏం కుదరదు, తినాల్సిందే.